ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధత, కూటమి ప్రభుత్వం హయాంలో రోడ్లకు పూర్వ వైభవం, జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణ తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖనం ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం హయాంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండ్రాజవరం గ్రామంలో 4 కోట్ల R&B నిధులతో నూతనంగా నిర్మించిన కిలోమీటర్ల మేర ప్రధాన సీసీ రహదారులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడం పట్ల టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ కేబినెట్ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం చేసిన తీర్మానం పంపిన వెంటనే కేంద్ర కేబినెట్లో ఆమోదించి లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే ఆమోదించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1917 సేకరణ కేంద్రాలు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే గోదాలు అందిస్తున్నామని అన్నారు. 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ ఏర్పడుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భాన్ని కలెక్టర్ విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి వసతి గృహంలో సౌకర్యాలు, బోధనా విధానాలు తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ CNF మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 3 రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విశ్లేషించి రసాయనాల వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి పంటల నుంచి ఆయిల్ ఫామ్ పంటలకు మార్పు అవసరమని తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రైతులతో ముందుగా చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి PMDS, గ్రీన్ మాన్యూర్ వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్లో నిర్వహించనున్న గోదావరి మహాపుష్కరాలన్నీ శాఖల వారి అధికారులు సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణ బృందాలు ఏర్పాటు చేయాలని డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఐజీ అశోక్ కుమార్ కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల ఎస్పీలతో రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ప్రధానంగా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సాధించాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఆధారిత ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్దేశించారు. పుణ్యస్థానాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఇతర ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు రాజానగరం, కడియం సరిహద్దుల్లో నిలిపివేసి సిటీ బస్సుల్లో తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైళ్లు ట్రాఫిక్పై దృష్టి సాధించాలని సూచించారు. మరిన్ని వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.